ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని ప్రియ సేవకులు అద్భుతమైన వర్తమానము సంగమను గురించిన ఆత్మీయ తలంపులు మనతో పంచుకుంటూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటూ దాని ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అతి క్లుప్తంగానే నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గతించిన వారంలో సుక్కోతుని గురించిన కొన్ని తలంపులు మనం కలిసి ధ్యానం చేసాం. సుక్కోతు తర్వాత రేపటి దినాన్న సింహాత్ తొర్ర. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 7 పండుగలను ఇచ్చారు. 7 పండుగలలో సింహాత్ తొర్రను ఎందుకు ఈ పండుగలోనే ఆచరించాల్సి వచ్చింది? ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే సుక్కోతులో ధర్మశాస్త్రమునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. మనం చూడగలిగినట్లయితే తిష్రే 15వ దినాన సుక్కోతు ఆరంభమైంది. 21వ దినాన సుక్కోతు ముగించబడింది. 7వ దినాన 8వ దినాన షమ్మునే అజారత్, దానినే సింహాతరుగా వీళ్ళు ఆచరిస్తూ ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులరా, 7వ రోజున జరిగే సంభవం ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే యాజకుడు సిలోయం కోనేటికి వెళ్తాడు. బంగారు పాత్రలో కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకుంటారు. పెద్ద ఊరేగింపుగా మందిరానికి వస్తారు. బలిపీఠం మీద ఆ నీళ్లు పోసి అతడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. దేని కొరకంటే వర్షము కొరకు. వర్షము కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరిపే పండుగ ఏది అంటే సుక్కోతు. అందుకే మనము పరిశీలన చేయగలిగినట్లయితే ప్రతి సుక్కోతులో కూడా మనము వర్షం చూస్తాం. అప్పటి నుండి వర్షాలు ఆరంభమవుతాయి. 7వ దినాన్న వర్షము కోసము యాజకుడు ఎక్కడికి వెళ్తాడమ్మా? సిలోయం కోనేటికి వెళ్తాడు. అయితే ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలి ఈ రాత్రి. సింహాతొర్రకును ఈ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథము 31వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు చదువుదాం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనను, ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి. ఇప్పుడమ్మా పర్ణశాలల పండుగ అంటే ఏ పండుగ? సుక్కోతు. దానికి మరొక పేరు ఫల సంగ్రహ పండుగ, మరొక పేరు పంట కూర్పు పండుగ. పర్ణశాలల పండుగ అప్పుడు ఏం చేయాలంట? పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఏం చేయాలమ్మా? ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి
పిల్లలేమి నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను. ప్రియమైన వర్లారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఎప్పుడు ఇది? పర్ణశాలల పండుగప్పుడు. ఏం చేయాలంట? ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరము కాదు, కానీ ప్రతి 7వ సంవత్సరము. 6 సంవత్సరాలు యథావిధిగానే వారు పండుగ జరుపుతారు. 7వ సంవత్సరం మాత్రము 7 దినాలు ఏం చేయాలమ్మ? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివి ముగించాలి. అయితే మనం ఆలోచన చేయగలిగినట్లయితే 70 ఏండ్ల బబులోను చెర అనంతరము ఒక ఆయన ఈ పని చేయటం ఆరంభించారు. ఎవరమ్మా? ఎజ్రా. ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు చదువుదాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనాలు. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకున ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని అనగా 7వ దినము వరకు వినిపించుచూ వచ్చెను. ఎన్ని దినాల వరకు ఆచరించారమ్మా? ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొదటి దినము నుండి 7వ దినం వరకు కూడా 7 దినాలలో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేశాడు. అయితే ప్రియులారా, ఈ రాత్రి నేను ఒక్క విషయాన్ని నొక్కి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవండి. 8వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మమును ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడిన దానిని గ్రహింపశక్తి గలరా స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మమును ఎదుటనున్న మైదానములలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచియున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. ప్రియమైన వారలారా, ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును చదవడం ఎప్పుడు ప్రారంభించాడమ్మా? ఉదయ కాలమున ప్రారంభించాడు. ఎప్పుడు ముగించాడు? మధ్యాహ్న కాలంలో ఆయన ముగించారు. వింటున్న వారందరూ స్త్రీలతో సహా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? శ్రద్ధగా వింటున్నారు. మంచిది. ఇంకా ఎట్టి రీతిగా ఉన్నారు? ఎట్లమ్మా? అది ఓకే. ఏం చేస్తున్నారు? నిలువబడి ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయము నుండి మధ్యాహ్నం వరకు వారు నిలువబడి ఉన్నారట. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? లక్షలాది రూపాయలు మనము మందిరాలకి రెంట్స్ కడుతూ, ఏసీలు వేసి, చక్కటి చైర్స్ వేసి 2 గంటలు కూర్చోండి అంటే స్త్రీలు సహితం అంట ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలువబడి ఉన్నారట. వారికి ఏసీలు లేవు, అక్కడ చైర్స్ లేవు,
ఆరు బయట ఎండలో సహితం నిలబడి శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నారంట. ఎందుకు? దేవుడంటే వాళ్ళకి అర్థమైంది, దేవుని యొక్క మాటలంటే వారికి అర్థమైంది ప్రియులారా. అందుకే 7 దినాలు దేవుని వాక్యం విన్న తర్వాత 8వ దినాలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ధర్మశాస్త్రమును పట్టుకొని వాళ్ళు ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి అంటే వాళ్ళకి అర్థమైంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడో వారికి అర్థమైంది. దేవుని మాటలు వారి జీవితంలో ఆనందాన్ని కలిగించాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆనందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదయకాల సమయంలో సినగోగులో ఉన్నటువంటి ఆర్క్లో, ఆ పేటికలో నుండి ఆ యొక్క స్క్రోల్స్ తీస్తారు, ధర్మశాస్త్ర చుట్టాలు. అది చాలా విలువైనవి. మన యొక్క రూపీస్తో పోల్చుకుంటే సుమారుగా ఒక్కొక్క స్క్రోల్ వచ్చి 90 లక్షలు, సుమారుగా 1 కోటి రూపాయలు ఉంటుంది ఒక్క స్క్రోల్. ఎందుకు అంటే అది ప్రత్యేకమైన వ్యక్తులు చేతితో రాస్తారు. ప్రింట్ చేసినది ఎక్కడ కూడా ఉపయోగించకూడదు కూడా. ఈవెన్ వాళ్ళ తలుపుల దగ్గర ఒక మెజూజాలు ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాన్ని టచ్ చేసి వెళ్తారు. ఆ మెజూజా ఓపెన్ చేసినప్పుడు కూడా దానిలో ఉండే ఆ యొక్క ధర్మశాస్త్రంలోని కొన్ని మాటలు అవన్నీ కూడా హ్యాండ్ రైటింగే, చేత్తోనే రాసి ఉంటాయి. అవి ప్రింట్ చేయబడవు, చెయ్యకూడదు కూడా. అయితే రేపు ఉదయకాల సమయంలో ఆ తోరాలు బయటకు తీస్తారు. ఆ తోరాను బయటకు తీసి అక్కడ ఉన్నటువంటి పోడియం, దాన్ని భీమా అని చెప్పేసి పిలుస్తారు. దాని చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేస్తారు. సంతోషంతో ఒకరినొకరు చేతులు మార్చుకుంటూ ఆ తోరాను ముద్దు పెట్టుకుంటూ దాని యందు ఆనందిస్తూ వాళ్ళు నృత్యం చేస్తూ ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ధర్మశాస్త్రంలో ఏముందో, దేవుడు వారి కోసము ఏం చేశాడో, ఎట్టి ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడో అన్నది దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు వారి హృదయంలో ఆనందం జనించింది. దేవుని వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆనందంతో గొంతులు వేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు మనకి ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే యూదుల యొక్క బైబిల్ నుంచే కదా. యూదుల యొక్క బైబిల్ని ఏమంటారమ్మా? యూదుల యొక్క బైబిల్ని ఏమంటారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కాబట్టి కొంచెం తెలుసుకోవాలి ఈ సందర్భంగా. తోరా కాదు, యూదుల యొక్క బైబిల్ని స్పీడ్గా చెప్తున్నాను వినండి. యూదుల యొక్క బైబిల్ని ఏమంటారంటే తనాఖ్ అంటారు. తనాఖ్ అంటారు. అయితే తనాఖ్లో 3 భాగాలు ఉన్నాయి. తా అంటే తోరా, నా అంటే నవీం, నవీం అంటే ప్రాఫిట్, ప్రవక్తలు, తెవీం అని చెప్పేసి 3ది ఉంటుంది. అదేంటంటే ఇతర రచనలు, లేఖనాలు కలిపి. అయితే మనము మొట్టమొదటి 5 ఏమంటాము? ధర్మశాస్త్ర గ్రంథాలు అంటాం. వారి గ్రంథంలో ఉన్నటువంటి ఆ 5 వాళ్ళు కూడా ఏమంటారు? తోరా అంటారు. అంటే ఇప్పుడు తోరా అనేది వారి యొక్క బైబిల్ కాదు, కానీ బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక అధ్యాయము తోరా. అయితే మన యొక్క బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయనుకుంటున్నాం మనము? 39. అయితే వారి పుస్తకంలో కూడా, వారి బైబిల్లో కూడా ఎన్ని పుస్తకాలు ఉండాలి? ఎన్ని ఉండాలిరా? 39 ఉండాలి. ఎందుకని? వారి దగ్గర నుంచే మనము అనువదించుకున్నాం. అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ బైబిల్లో, హీబ్రూ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే 24 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఎందుకు 24 పుస్తకాలు ఉంటాయి? మనకి ఎక్స్ట్రా మరలా 15 వచ్చి ఎట్లా చేరాయని ఆలోచన చేస్తే, ఇప్పుడు మనకి సమూయేలు గ్రంథాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కదా. వాళ్ళకైతే ఒక్కటే ఉంటుంది. దినవృత్తాంతం గ్రంథాలు మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వాళ్ళకి ఒక్కటే ఉంటుంది. ఇంకా రాజులు మనకి ఎంతమంది ఉంటారు? 2 గ్రంథాలు, వాళ్ళకి
ఒకే గ్రంథం ఉంటుంది. మనకి ఎజ్రా నెహెమ్యా గ్రంథము వేరువేరుగా ఉంటాయి. వాళ్ళకి ఎజ్రా నెహెమ్యా గ్రంథము రెండు కలిసి ఒకే గ్రంథంగా ఉంటుంది. హోషేయ నుంచి మలాకి వరకు మనకి ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే 12 పుస్తకాలు ఉంటాయి కదా, వారికి ఒకే ఒక్క పుస్తకం ఉంటుంది. హోషేయ నుంచి మలాకి వరకు మనకు 12 పుస్తకాలు ఉన్నాయి. ఆ 12 పుస్తకాలు కలిసి వారికి ఒకే ఒక్క గ్రంథంగా ఉంటుంది. మన యొక్క గ్రంథము ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ఆదికాండ గ్రంథం నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? మలాకితో ముగుస్తుంది కదా. వాళ్ళ గ్రంథం అయితే ఆదికాండ గ్రంథం నుంచి ప్రారంభమవుతుంది, దినవృత్తాంతాల గ్రంథముతో ముగుస్తుంది. అయితే వారిదే మనం అనువదించుకున్నాం, లేదంటే మాత్రము వాళ్ళ యొక్క బుక్స్ మెర్జ్ చేసబడి ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని విపులంగా దాన్ని క్రోడీకరించి ఎక్కువ పుస్తకాలు వచ్చేటట్టు చేశారు తప్ప, అయితే దానినే మనం తీసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క సింహత్వర సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, త్వర అనేది నిరంతర అభ్యాసానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే, సింహత్వర దినాన్న ధర్మశాస్త్రము వార్షిక ప్రణాళిక ముగించబడుతుంది. అదే సమయంలో మరల తిరిగి ప్రారంభించబడుతుంది. అంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఈ పండుగ నొక్కి చెప్తూ ఉంది. అయితే ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ధర్మశాస్త్రమును పట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారమ్మా? ఆనందిస్తూ ఉన్నారు కదా. మనకి మొట్టమొదటి కీర్తనలను చిన్నప్పుడే నేర్చుకున్నాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిరవద్దు, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు. అయితే నువ్వేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. అయితే ప్రియులారా, కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అని చెప్పేసి మనం చెప్పడం అయితే చెప్తున్నాం, కానీ క్రైస్తవ్యంలో అది ఏ సంఘమైనా కావచ్చు, దేనికైనా ఎంత సమయమైనా కేటాయించినా ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. కానీ ఆ ధర్మశాస్త్రానికి, ఆ వాక్యానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైంది అంటే వారు సనుగుడుకు అంతు పొంతుండదు. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఆనందించే అనుభవం లేదు. ధర్మశాస్త్రంలో ఏముందో దేవుడు దానికోసం ఎందుకోసం ప్రవేశపెట్టాడో, ఆ ధర్మశాస్త్రం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో, ఆ వాక్యం మనల్ని ఎక్కడికి, మన పైన గమ్యం చేర్చగలుగుతుందో కనీస అవగాహన లేక మనం ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుని వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి పేర్లు మనం ఒకసారి చూస్తాం. ఒకసారి చూడద్దామా? 119వ సంకీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు. ఒకసారమ్మా, మొట్టమొదటిగా 119వ అధ్యాయంలో ఆ యొక్క కీర్తనలో మొట్టమొదట యెహోవా ధర్మశాస్త్రం అని చెప్పేసి రాయబడి ఉంది కదా. 2వ వచనంలో ఆయన శాసనములు, 3వ వచనంలో ఆయన మార్గములు, 4వ వచనంలో ఆయన ఆజ్ఞలు, 5వ వచనంలో ఆయన కట్టడాలు, 7వ వచనంలో న్యాయ విధులు, 9వ వచనంలో వాక్యమును బట్టి వాక్యము. ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రమునకు పర్యాయ పదాలు. ధర్మశాస్త్రం అన్నా, ఆయన శాసనములు అన్నా, ఆయన మార్గములు అన్నా, ఆయన ఆజ్ఞలు అన్నా, ఆయన కట్టడలు అన్నా, ఆయన న్యాయ విధులు అన్నా, ఆయన వాక్యం అన్నా ఒక్కటే. అయితే ఆయన వాక్యం అంటే ఆయన మాటలే. ఎట్టి రీతిగా ఆయన మాటలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎట్టి రీతిగా ఆయన మాటల యందు మనము ఆనందించగలుగుతూ ఉన్నాం. ఇదొక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. వాక్యం ఏమైందో మనకు అర్థమైతే ఇటు నిర్లక్ష్యాన్ని మనం చేయలేము. 24వ చరణములో కీర్తనకారుడు పాడుతూ ఉంటాడు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ధర్మశాస్త్రం యొక్క విలువేంటో మనకు తెలుస్తారట. ఆయన శాసనములు, దేవుని వాక్యము మనకి ఆయనకంటే సంతోషకరం అంట. ఎందుకు అంటే అవి నాకు ఆలోచనకర్తలు. 50వ చరణం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియమైన వర్లరా, కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు, అయ్యా నన్ను బ్రతికించేది నేను తినే శారీరకమైన ఆహారం కాదు, కానీ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే అంటూ పాడుతూ ఉన్నాడు. 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. ప్రియమైన వర్లరా, మన శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనకు కీడు కల్పించడానికి అనేక ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. అయితేనంట దేవుని యొక్క వాక్యం అంట మనకేం చేస్తూ ఉంది, అతని యొక్క ప్రణాళికలను, దానికి ఎదురు నిలబడగలిగేటువంటి జ్ఞానము మనకి దేవుని వాక్యం అనుగ్రహించబడుతూ ఉంది. 99వ వచనంలో, నీ శాస్త్రం నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. 100వ చరణములో, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు. ప్రియమైన వర్లారా, వృద్ధులకి ఏంటంటే వారికి అనుభవాలు ఉంటాయి. వారు జీవించిన జీవితం అంతా కూడా ప్రతిదినము కూడా వారికి యొక్క పాఠమే. అయితేనంట ఎవరైతే ఆయన ఉపదేశాలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన వాక్యాన్ని ఎవరైతే లక్ష్యం చేస్తారో వారంట వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానాన్ని పొందుకుంటారట. 103వ సంకీర్తనలో ఆయన పాడుతూ ఉంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటున్నాడు ఆయన. మరొక చోట అంటాడు కదా, జుంటె తేనె దారల కంటే మధురమైనది నీ వాక్యం. తేనె కంటేను, జుంటె తేనె దార కంటేను. తేనె విషయంలో కొంత ప్రాసెస్ జరుగుతుంది, కొన్ని కెమికల్స్ కలవచ్చు, కానీ జుంటె తేనె దార, అడవి తేనె, అది స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనటువంటి తేనె కంటే నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యము నాకు మధురం. అయితే ప్రియులారా, ఎందుకు ఈ మాధుర్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? ఎందుకు వాక్యం అంటే మనకు అంత నిర్లక్ష్యమైపోతూ ఉంది? కారణం ఏంటి అంటే ఒక్కటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము అనుభవించలేకపోతా ఉన్నాం. అయితే వాళ్ళు అట్టి అనుభవంలోకి చేరగలిగారు కాబట్టి ఆ వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటూ, ఆ స్క్రోల్స్ను ముద్దు పెట్టుకుంటూ డాన్సులు వేస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాక్యమందు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మాధుర్యం వాళ్ళకి అర్థమైందేమో. సంవత్సరాలు గతించిపోతున్నాయి. గతించినటువంటి ప్రతి క్షణము కూడా మనల్ని మరణానికి మరింత దగ్గర చేరుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వాక్యమయం ఏమైందో దాని మాధుర్యాన్ని నేటికి కూడా మనము అనుభవించలేని స్థితిలో మన యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రవ్వకు వెలుగునై ఉన్నది. గడాంధకారములో నేను నడిపించగలిగేది దేవుని యొక్క వాక్యమే. 111వ చరణంలో, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. 130వ చరణములో, నీ వాక్యములు వెల్లడికి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 133వ చరణంలో, నీ వాక్యము బట్టి నా అడుగులు స్థిరపరచుము. 143వ చరణం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ప్రియమైన వాళ్ళరా, నిజంగా సమస్యలు గుండా, శోధనలు గుండా సాగిపోతున్నప్పుడు ఆ సమయంలో కూడా సంతోషాన్ని అనుభవించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అతడు క్రైస్తవుడు మాత్రమే అవుతాడు. అక్కడ చెప్తున్నాడు, శ్రమ ఉందంట, వేదన ఉంది అంట, అవి పట్టి పీడిస్తూ ఉన్నాయంట, అయినప్పటికీ కూడా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. 148, నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. వాక్యము పట్ల అతడు కలిగి ఉన్నటువంటి ఆశ చూడండి. 165వ చరణంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రియమైన వాళ్ళరా, జీవితాల్లో నెమ్మది లేదు. కారణం ఏంటి? వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నాం. వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నామంటే వాక్యమయ్యున్న దేవునిని మనము
ప్రేమించలేకపోతా ఉన్నాం. అందుకే కదా జీవితాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, జీవితంలో సమాధానం లేదు. జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే వాక్యంలోనే. వాక్యంలో ఏముందో నీకు తెలియాలి. వాక్యమందు ఆనందించే అనుభవం కలిగి ఉండగలగాలి. ప్రియమైన వారులారా, ఈ సింహాతోరా రిజాయిసింగ్ విత్ తోరా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ధర్మశాస్త్రముతో ఆనందిస్తూ ఉన్నారు. రిజాయిసింగ్ ఆఫ్ తోరా, ధర్మశాస్త్రం యొక్క సంతోషం అంటూ వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఈ రాత్రికాల సమయంలో ముగింపులోనికి వస్తూ ఉన్నాను. దినాలు గతించిపోతూ ఉన్నాయి కదా, మన జీవితాలు ఎట్లా ఉంటూ ఉన్నాయి? ప్రతిదినము కూడా దేవుని మాటలు ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాం. పాపం ఎంతగా విస్తరిస్తూ ఉందో అదే సమయంలో సువార్త కూడా అంతే విధంగా విస్తరిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్య పట్ల, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, ఆయన కట్టడల పట్ల, ఆయన ఉపదేశాల పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని మనము అనుసరిస్తూనే సాగిపోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే సాతాను ఆ పని చెయ్యనివ్వడు. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగేది ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకే వాక్యం జోలికి వాడు రానివ్వడు. అందుకే వాక్యం అంటే భారం అయిపోతూ ఉంది. ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి అది ఎంతో నెమ్మది. ధర్మశాస్త్రం ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు గైకొనడమే ధర్మశాస్త్రాన్ని ప్రేమించటం. యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. వారి జీవన విధానం అంతా కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంది. ప్రజలు దేవునితో కలిగిన సంబంధాలు, ప్రజలతో కలిగినటువంటి సంబంధాలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ప్రతిదీ కూడా దేవుడు వారి కోసం రాసిపెట్టినప్పుడు, దేవుడు వారి పట్ల కలిగినటువంటి శ్రద్ధ ఏంటో వాళ్ళకి అర్థమైనప్పుడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి తల వంచి ఆ ధర్మశాస్త్రం నందు వాళ్ళు ఆనందించడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. అయితే మన జీవితంలో ఇటు అనుభవాలు లేవేమో. కారణం ఒక్కటే, వాక్యంలో ఉన్నటువంటి రుచిని అనుభవించే జీవితాలు మనకు లేవేమో. వాక్యాన్ని పట్టుకొని మనము ధ్యానం చేస్తూ ఉంటే అసలు వాస్తవానికి సమయం ఎంతో తెలియదు. త్రవ్వే కొలది ఆ నీటి ఓటలు ఉబ్బుకుతూనే ఉంటాయి, కానీ ఆ పని మనం చెయ్యమే. అందుకే ఆ లోతులు మనకు అర్థం కావటం లేదు. కీర్తనకాడు అంటున్నాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్లు. క్రొవ్వు మెదడు చాలామంది చెప్తూ ఉంటారు కదా, మేక తలకాయ తిన్నవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మెదడు తింటే కరిగిపోతుంది అని చెప్పి. అయితే ఈయనంటున్నాడు, క్రొవ్వు మెదడు తిన్నట్లుగా నీ వాక్యం నన్ను తృప్తిపరుస్తూ ఉంది. ఆ తృప్తి ఎవరు అనుభవించగలరు అంటే దేవుని వాక్యం పట్ల ఎవరైతే ఆశను కలిగి ఉంటా ఉన్నారో వారు మాత్రమే అనుభవించగలుగుతారు. అనేకమైన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు లేరు. విందామని ఎంత ఆసక్తిగా చూసినప్పటికీ కూడా దేవుని వాక్యం వరకు చేరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో అయితే బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ముక్కలుగా చేసుకుంటారు. ఒక ఆదికాండం తీసుకెళ్తే ఒక నిర్గమకాండం తీసుకెళ్తారు. వాళ్ళు మరలా నెలకొకసారి కలుస్తారు. మరలా తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంచుమించుగా ఆ పుస్తకం అంతా కంఠస్థం చేస్తారు. మరలా ఆ పుస్తకాలు మార్చుకుంటారు. కానీ దేవుడు నీ చేతిలో, నా చేతిలో దివ్య గ్రంథాన్ని పెడితే దాని కొరకు మనము కేటాయించేది ఎంత?
అన్నింటికి సమయం ఉంది, ప్రార్థించడానికి సమయం లేదు. అన్నింటికి సమయం ఉంది, వాక్య ధ్యానానికి మాత్రం మనకు సమయం లేదు. 24 గంటలని అన్నింటికి కూడా మనము చక్కగా ఒక ప్లాన్ చేసుకోగలుగుతాం. ఏమి చేయాలనుకుంటామో అన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతాం 24 గంటల్లో. కానీ ప్రార్థించడానికి, వాక్య ధ్యానానికి మన జీవితంలో సమయం లేదు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఏమై ఉందో నేటికి అర్థం కాలేదు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో మనకు అర్థం కాలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని చదవడం వల్ల మనం పొందుకున్నటువంటి ఆత్మీయమైన మేలులేంటో నేటికి అర్థం కాలేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒక్కసారి వాక్యాన్ని దృష్టిద్దాం. వాక్యం ఏమై ఉందో మనం అర్థం చేసుకుందాం. వాక్యం మనల్ని ఎట్లా నడిపించగలదో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించకుండా ఉండలేము. ఆ ధర్మశాస్త్రం యందు ఆనందించకుండా ఉండలేము. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నది ఏది కూడా ఆనందము కానే కాదు. ఏది కూడా ఆ ఆనందము నీకు సంతృప్తిని ఇవ్వలేదు. నిజమైన ఆనందము, నిజమైన శాశ్వతమైన ఆనందం ఏదైనా ఉంది అంటే అది నీ దేవునిలోనే. వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. ఆ ఆనందాన్ని అనుభవించడానికి మాటలు చాలవు. ఈ లోకంలో భాష అంటూ కూడా ఏది కూడా దాని ముందు నిలవలేదు. ఎందుకంటే అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఒకవేళ దేవుని వాక్య నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉన్నావేమో, లేకపోతే ఏదో చదవాలి కదా అన్నట్టుగా ఏదో 4 వచనాలు చదువు ముగిస్తూ ఉన్నావేమో, దాని లోతుల్లోనికి నువ్వు ప్రవేశించలేదేమో, దాని మాధుర్యాన్ని నువ్వు ఇంకా తెలుసుకోలేదేమో. తెలుసుకుంటే సనుగుడు అనేది నీ జీవితంలో ఎప్పటికీ రాదు. ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తే బాగుండేది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నా హృదయాన్ని నింపుకోవాలి అనే ఆశ నువ్వు కలిగి ఉంటావు. కానీ ఏదో టైంపాస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అన్నట్టుగా నువ్వు దేవుని మందిరానికి వస్తే నిజం చెప్తున్నాను, ఆ ఆనందాన్ని నువ్వు ఎంత మాత్రం అనుభవించలేవు. సింహాతుర సందర్భంగా ఇట్టి అనుభవంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ జుంటె తేనె ధారల కంటే అత్యున్నతమైనటువంటి ఆ తీయటి ధనాన్ని, క్రొవ్వు మెదడు కంటే ఉన్నతమైన రుచిని మనం ఎక్కడ పొందుకోగలుగుతామంటే దేవుని వాక్యంలోనే. ఈ లోకంలో ఏ టేస్ట్, ఏ రుచి కూడా దీనికి సాటి రాదు. ఒకసారి మనలో మనం సరి చేసుకుందాం. ప్రభు 5 సంవత్సరాలుగా నీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ దాంట్లోని మాధుర్యాన్ని మేము అనుభవించలేకపోయాం. ఆ లోతులను మేము స్పృశించలేకపోయాం. తిరిగి అట్టి అనుభవంలోనికి నడిపించు అంటున్నావు. ఈ రాత్రి మనం ప్రార్థించగలిగినట్లయితే మన జీవితాలకు ఒక సార్థకత ఉంది. నీవు నేను కూడా ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో ఒకటి దేవుడు మనకు నేర్పించాలని తీసుకుని వచ్చారు. లేకపోతే అందరిలాగా మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. అయితే నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీకు నాకు దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. నేర్చుకుని వెళ్ళగలిగితే జీవితం ధన్యమవుతుంది. లేకపోతే యథా రజ తథా ప్రజ అన్నట్టుగానే మన జీవితాలు గడిపేస్తే వద్దు. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనలోనికి మనం చూసుకుందాం. ప్రభువా, నీ మాటల్లోని మాధుర్యాన్ని నాకు అనుగ్రహించండి. నీ మాటల్లోని ఆ లోతులను స్పృశించడానికి నాకు నేర్పించండి. నీ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకుంటూ నీ నిత్యమైన రాజ్యానికి నన్ను చేర్చండి అని చెప్పేసి ఒక చిన్ని ప్రార్థన చేసి మనం దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళగలిగినట్లయితే ఈ దినం నీ జీవితానికి, నా జీవితానికి ఒక అత్యంత ఆశీర్వాదకరమైన దినం. ఇదే ఆనందకరమైన దినం.
ఎంతకు మించిన సంతోషమైన దినం మరొకటి ఉండదు. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అతి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. జీవులనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డ నిలబెట్టుకున్నాను ప్రభువా. సంఘం ఎట్టి రీతిగా ఉండాలో, సంఘము నుంచి నేను ఇప్పుడు నువ్వేం ఆశిస్తూ ఉన్నావో తేటగాను సూటిగాను మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యం విడిచిపెట్టకుండా నీ తోడ్పాటును అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రం అందు మేము ఎందుకు ఆనందించలేకపోతా ఉన్నామో, ఆ రుచిని ఎందుకు మేము స్పృశించలేకపోతా ఉన్నామో, ఆ లోతుల్ని ఎందుకు మేము చేరుకోలేకపోతా ఉన్నామో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభా ధర్మశాస్త్రమునందు ఆనందించి ఉన్నతమైన అనుభవాలు మాకు అనుగ్రహించండి. సింహాతులను ఆచరిస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. వాక్యమైనటువంటి నీవు నేను ప్రభా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి వారి నిమిత్తం నేను ప్రభా నీ యొక్క ప్రాణాన్ని అర్పించాలనే సత్యం బిడ్డలకు బోధపడడానికి నీ కృప చెప్పండి. ప్రతి బిడ్డను రక్షణలోనికి నడిపించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దేశాన్ని ప్రభు సమాధానంతో నింపండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో తల వంచిన ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు రావాల్సిన ప్రతి విధమైన ఆశీర్వాదాలను మీరు మెండుగా అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.